శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు మనతో ఏమంటున్నారో తెలుసా? బిడ్డా, నీకు అద్భుత యోగం కలిసి రాబోతోందమ్మా. స్వయంగా నేనే మీ ఇంట కొలువుదీరి అన్నీ జరిపిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎంత అదృష్టం అండి! స్వయంగా ఆ తండ్రి మన ఇంట్లో కొలువు తీరి మనం కోరిన కోరికలన్నీ నెరవేరుస్తానని చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి బాబాగారు ఇంకా ఏమంటున్నారో తెలుసా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డా, నీ సాయిని నేను నీ కోసం ఒక శుభవార్తను తెచ్చానమ్మా. ఈరోజు నుంచి నీ జీవితంలో గురుబలం పెరుగుతుంది. ఈ శుభకాలం నీ జీవితంలో ఆనందాన్ని తెచ్చిపెడుతుంది తల్లి. ఆర్థికంగా కూడా నువ్వు బలపడతావు. ఇక నీ మర్యాదలకు ఎలాంటి లోటు లేకుండా జీవిస్తావు బిడ్డా. ఈ శుభ సమయంలో నువ్వు సంపాదించుకున్న ధనం కానీ, పేరు కానీ నీ జీవితమంతా నీకు తోడుగా ఉంటాయి. వాటితో పాటు నీ సాయిని నేను కూడా నీకు తోడుగా ఉంటానమ్మా. నీ చెయ్యిని పట్టుకొని నిన్ను మంచి దారిలో నడిపించి నీ జీవితంలో అంతా సంతోషంగా ఉండేలా చేస్తాను. ఇది నీకు ఊరికే రావడం లేదు బిడ్డా. నీ నిజాయితీకి, నమ్మకానికి దక్కుతున్న ప్రతిఫలం ఇది. నువ్వు ఇప్పటి వరకు ఎంతో సహనంగా, ఓపికగా ఉన్నందుకు గొప్ప బహుమతి ఇది. నిన్ను ఎవరు ఏమన్నా కానీ పట్టించుకోకుండా నాకే ఎందుకు ఎన్ని బాధలు, కష్టాలు, అవమానాలు అని చెప్పి నీలో నువ్వే బాధపడుతున్నావు కదా తల్లి. నువ్వు కలలో కూడా ఎవరికి అపకారం చేయాలనే ఆలోచనలో లేవు. మంచిగా ఉన్నవారికి ఆ భగవంతుడు సాయం చేయడు, మంచివారికే కష్టాలు అని నువ్వు పొరబడుతున్నావు. బిడ్డ, ఒక విషయం చెప్పనా నీకు? ఇప్పటి వరకు నువ్వు ఎంతో మంచిగా ఉన్నావు. అయినా కూడా ఎందుకిన్ని కష్టాలు అని మనసులో బాధపడుతూ ఉన్నావు కదా. వాటికి సమాధానం చెప్తాను విను. నీ పూర్వ పాపకర్మల వలన ఇప్పుడు నువ్వు బాధపడాల్సి వస్తూ ఉంది తల్లి. కానీ నీ ఆపద సమయంలో నేను నీ జీవితంలో ఎలాంటి మార్పునైనా చేయగలను. ఇప్పుడు నేను నీ గురుబలాన్ని పెంచి నీ ఈ పరిస్థితులను చక్కబెడుతున్నాను తల్లి. ఇదంతా కూడా నీ మంచితనానికి, నీ మంచి మనసుకి వచ్చిన బహుమతి. నీ తండ్రి నీ మంచి మనసుకి ప్రసాదించినటువంటి బహుమతి. ఈ బహుమానం నీ జీవితమంతా తోడుగా ఉంటుంది బిడ్డ. ఎప్పుడూ కూడా గురుబలం, గురువుల ఆశీర్వాదం ఉంటే ఏ శక్తి కూడా నిన్ను ఏమీ చేయలేదు. ఇక నువ్వు నీ కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవిస్తావమ్మా. నువ్వు కోరుకున్నవి ఏవైతే జరగలేదని బాధపడుతూ ఉన్నావో, ఇక అవి జరిగి నీ కోరిక తీరి నువ్వు ఎంతో సంతోషంగా ఉండబోతూ ఉన్నావు. ఇక నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. నీకు అంతా మంచే జరిగే విధంగా నా ఆశీర్వాదం కూడా నీకు అందిస్తూ ఉన్నాను బిడ్డ. ఇక ఆనందంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, బాబాగారు ఈ సందేశంలో ఏం చెప్తూ ఉన్నారు? ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎంత నష్టం వచ్చినా సరే బాబాగారి మీద నమ్మకాన్ని కోల్పోలేదో, పక్క వాళ్ళు మీకు ఎంత హాని తెలపడుతూ ఉన్నా సరే మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ వాళ్ళకి హాని జరగాలని చెప్పేసి కలలో కూడా మీరు ఊహించలేదు, వారందరికీ కూడా బాబాగారు ఈ సందేశాన్ని అంకితం చేస్తూ ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా బాబాగారు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించబోతున్నానని చెప్తూ ఉన్నారండి.
అది మీకు ఊరికినే రాలేదమ్మా. ఇది మీ మంచితనానికి దొరికినటువంటి బహుమతి. మీ మంచి మనసుని చూసి నేను మీకిస్తున్నటువంటి బహుమతి అని తన బిడ్డలతో బాబాగారు అంటూ ఉన్నారండి. అంతేకాదండి, బాబాగారు ఇంకా ఏం చెప్పారంటే, ఈ సమయంలో నేను మీకు ప్రసాదించినటువంటి ఈ గురుబలం అనేది మీ జీవితమంతా ఉంటుంది బిడ్డలారా అని కూడా బాబాగారు అంటూ ఉన్నారండి. ఒక్కసారి ఆ గురుబలం మన వశమైతే, బాబాగారి ఆశీర్వాదం ఎప్పుడూ మనపై ఉంటే ఎలాంటి శక్తి కూడా మనల్ని ఏమీ చేయలేదండి. బాబాగారు తన బిడ్డలకి హామీ ఇస్తూ ఉన్నారు. ఈరోజు నేను ప్రసాదించినటువంటి ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ ధనం అన్నీ కూడా మీకు జీవితాంతం ఉంటాయి. మధ్యలో ఎక్కడా కూడా అవి పోవు అని కూడా బాబాగారు తన బిడ్డలకు హామీ ఇస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మీ మంచి మనసుకి దక్కినటువంటి బహుమతండి. బాబాగారు తన బిడ్డల మంచితనానికి ముగ్ధుడైపోయి తన బిడ్డలకు ఇక పడే కష్టాలు చాలు, ఇక వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పేసి బాబాగారు తన బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బాబాగారి గురుబలం అనేది అంత తేలికగా ఎవ్వరికీ దక్కదండి. ఎవరైతే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారో, ఎంతో అవమానాన్ని భరిస్తూ ఉన్నారో, వాళ్ళని అవమానించిన వాళ్ళు చెడిపోవాలని కలలో కూడా ఊహించరు, వాళ్ళకి మాత్రమే గురుబలం దక్కుతూ ఉంది. ఎప్పుడూ కూడా వాళ్ళు వాళ్ళ జీవితం బాగుండాలనే బాబాగారిని ప్రార్థిస్తారు తప్ప, వాళ్ళని అవమానించిన వాళ్ళు చెడిపోవాలని మనసులో ఎప్పుడూ కూడా ఊహించరు, కలలో కూడా అనుకోరండి. అలాంటి మంచి మనసుకి బాబాగారు ఎప్పుడూ కూడా దాసోహం అంటారండి. అందుకే అన్ని కష్టాలు అనుభవించిన తన బిడ్డల జీవితాన్ని బాబాగారు మార్చబోతున్నారండి. వారు కలలో కూడా ఊహించని విధంగా ఆనందంగా, సంతోషంగా మార్చబోతున్నారు. ఎన్ని ఉలిదెబ్బలు తగిలితే ఒక రాయి శిల్పమవుతుందండి. అందుకే అన్ని కష్టాలు అనుభవించిన తన బిడ్డలు తాము ఊహించనటువంటి జీవితాన్ని బాబాగారి చేతుల మీదుగా పొందబోతున్నారు. ఎలాంటి పాపకర్మలనైనా సరే బాబాగారు స్వయంగా తన చేతులతో తీసి పక్కన పడేసి తన బిడ్డలకు మంచి భవిష్యత్తును ప్రసాదించబోతున్నారు. నిజంగా ఆ భగవంతుడు మీ జీవితాన్ని మార్చలేదండి. కేవలం మీరు మాత్రమే మీ జీవితాన్ని మార్చుకున్నారు. ఎంత పెద్ద కష్టం ఎదురొచ్చినా సరే దానికి తల వంచకుండా ఎదురీదారు చూడండి. ఆ మొండి ధైర్యం మిమ్మల్ని మార్చింది. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే వాటికి తల వంచకుండా ఢీకొట్టారు చూడండి. ఆ మొండి ధైర్యమే మీ జీవితాన్ని మార్చింది. ఆ భగవంతుణ్ణే ప్రసన్నుణ్ణి చేసి మీ ముందుకి రప్పించింది. మీకొక మంచి భవిష్యత్తును అందించింది. అందుకే ఈ గొప్పతనం అంతా కూడా మీదే అని చెప్తూ ఉన్నానండి. మిగతా బిడ్డలందరూ కూడా, ఈ సందేశం వింటున్న బిడ్డలందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఎటువంటి లక్షణాల గురించి, ఎటువంటి లక్షణాలున్న వ్యక్తుల గురించి బాబాగారు ప్రస్తావించారో ఆ లక్షణాలను పెంపొందించుకోవడానికి ప్రతి బిడ్డ ప్రయత్నించండి. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదండి. సాక్షాత్తు బాబాగారినే నడుచుకుంటూ మీ ఇంటికి వచ్చేలా చేయగలరు. బాబాగారు ఈ వీడియోలో చెప్పిన ఈ లక్షణాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ జీవితం మారుతుంది. మీరు 10 మందికి మార్గదర్శకులుగా నిలబడగలరు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.